మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మల దర్శనానికి వచ్చిన భక్తులతో మేడారం హోరెత్తింది. నలుగురు వనదేవతలు గద్దెలపై కొలువుదీరి లక్షలాది భక్తులకు అభయమిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి భక్తులు వచ్చి అమ్మలకు మొక్కులు అప్పచెపుతున్నారు. వనమంతా జనసంద్రమైంది. మేడారం మహాజాతరకు భక్తజనం పోటెత్తింది. తల్లుల దర్శనానికి విచ్చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు రాష్ట్ర మంత్రి సీతక్క స్వాగతం పలికారు. గద్దెలను దర్శించుకున్న గవర్నర్ అమ్మవార్లకి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు. అడవి దేవతలు గద్దెలపై భక్తులకు దర్శనమిస్తూ అభయమిస్తున్నారు. నిన్న రాత్రి మేడారంలోని గద్దెల మీదికి చేరుకుంది సమ్మక్క. సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు సమేతంగా భక్తుల పూజలందుకుంటోంది సమ్మక్క. వనదేవతలంతా ఒకే దగ్గర కొలువు తీరిన అద్భుత ఘట్టాన్ని కనులారా తిలకించి తరిస్తున్నారు భక్తజనం. అమ్మల దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. రేపు సాయంత్రం వరకు గద్దెలపై దర్శనమివ్వనున్నారు అమ్మవార్లు. ప్రత్యేక పూజల తర్వాత తిరిగి వనప్రవేశం చేయనున్నారు. ఆదివాసీలు తమ సంప్రదాయాలు, పద్ధతులు, ఆచారాలను భవిష్యత్తు తరాలకు అందించేందుకు చిత్రకళను ఉపయోగించారు. అడవుల్లో వేట పద్ధతులు, వారి తెగల వివరాలు తెలిపేందుకు బొమ్మలు గీసేవారు. చాలా ఏళ్ల క్రితం రాళ్లపై పెయింటింగ్స్ వేసేవారు. ఆ తర్వాత వస్త్రాలపై అందంగా బొమ్మలు వేస్తున్నారు. ఆదివాసీ చిత్రకళ అంతరించిపోకుండా కోయ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. ట్రైనింగ్ పొందిన వారు మేడారం జాతరలో అమ్ముతున్న బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేడారం జాతరలో అంధ్ అనే ఆదివాసీ తెగ అడవుల్లో దొరికే పలు రకాల ఔషధాలను అమ్ముతున్నారు. మొత్తం ఆదివాసీల్లో తక్కువ మంది ఉన్న ఈ తెగ కేవలం వైద్యం చేసే తెగగా గుర్తింపు పొందింది. క్యాన్సర్ తో పాటు అన్ని రకాల రోగాలకు మందులు ప్రకృతిలో దొరుకుతాయంటున్నారు అంధ్ తెగ ఆదివాసీలు. सांप काटने दो कि तब दवाखाने में नहीं इलाज हो रहा, 3 घंटे में गिर गए 100 आदमी उठा के बिठा दो. दीवाना कुक्का दवाखाने में नहीं जाते हम, पूरा कौन सा कुत्ता रहे तो हम जाड़े बूटे से ये करते. दवाखाने में सुई नहीं लेते ना, गोली नहीं लेते उसके लिए. इसको अर्जुन सातोड़ा बोलते हैं. तो हार्ट आके जाता आदमी को, तो अगर यूज करे तो डबल हार्ट आने का शाट नहीं रहता इसको, उसका पाउडर बना के. మేడారంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. దేశంలోనే తొలిసారి చిన్నపిల్లలు మిస్సింగ్ కాకుండా జియో ట్యాగింగ్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. మేడారం సమ్మక్క సారళమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ట్రాఫిక్ సమస్యలు, భక్తుల రద్దీ మానిటరింగ్ కోసం డ్రోన్లను సమర్థవంతంగా వినియోగించామన్నారు. గతంతో పోలిస్తే ఈసారి మేడారం సౌలతులు మెరుగయ్యాయంటున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. లక్షల మంది వస్తారు కాబట్టి మెయిన్గా పిల్లలు, చిన్నపిల్లలు మిస్సింగ్ అయ్యే ప్రమాదం చాలా ఉంటుంది. చైల్డ్ ట్రాకింగ్ సిస్టమ్ పెట్టినాము. చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి డ్రోన్స్ ఉపయోగించుకోవడం. సుమారు 20 డ్రోన్స్ని క్రౌడ్ ఎక్కువ బాగుందా, ఆ క్రౌడ్ని ఎట్లా ఇంకో దిక్కు మళ్లించవచ్చు, అట్లాగే ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా. చాలా మందిని ఒక 115 మంది 112 మంది డిఎస్పీ ట్రైనర్లు పెట్టినాం ఇక్కడ. ఇంతకుముందు ఎప్పుడు లేదు, ఇంతమంది పెద్ద ఎత్తున ట్రైనీస్ ని. మేడారంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నట్లు తెలిపారు. దేశ నలుమూలల నుంచి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు.